పని. పోతే లోపల ఏమైనా లేదు నీకు అవసరం ఉండదు 500 అడుగుంటు. అంటే ఎగ్జాంపుల్ చెప్పింది మీకు చెప్తుందా లేదా అది సెక్రటరీ. లోపల 100% ప్రతి మనిషికి ఇది తప్పు ఇది సరి ఇది మాట్లాడావో ఇది మాట్లాడకూడదండే అని చెప్తుంది లోపల. సత్యంనే చెప్తుంది అది. చూడండి అందరిది మీరు చెక్ చేసుకోండి మీరే. మీరు తప్పు చేసినప్పుడు కూడా లేదు నీ తప్పు చేసావు అని చెప్తుంది లోపల. ప్రతి మనిషికి చెప్తుంది. అదే ఆత్మ, అదే భగవంతుడు. సర్వదేవ స్వరూపుడైన ఓ సాయి, నీవు దత్తదిగంబరునిగా ప్రకాశిస్తా నిన్ను మనస్ఫూర్తిగా శరణుచుచ్చే భక్తులు సర్వకాల సర్వత్వం నడిచూస్తున్నావు కదా తండ్రి. నీ లీలలు ఈ చరాచర విశ్వంతో వ్యాపించినవి. నీ కీర్తి దునమ్మి గగనతలంలో కూడా మార్మోగుచున్నది. నీ లీలలు దేవతలకు కూడా విచిత్రాలే కదా బాబా. నీవు సర్వాంతరామివి, సర్వవ్యాపకుడు కూడాను బాబా. నీ నామజపము నీ దర్శన భాగ్యము నా ఈ పాంచభౌతిక దేహాన్ని కూడా మరిచి పోయేట చేస్తున్నది. గర్వాంకాలను పూర్తిగా విడిచి పవిత్ర భావంతో నిండిన నా మనస్సు నా హృదయం నా బుద్ధి నీ చరణద్వయం ముందే ఉంచి నిన్ను శరణ పెట్టుకుంటున్నాను. ఓ అర్థన్న పనైనా నన్ను సరదా రక్షించు తండ్రి బాబా. ఓ సాయి, ఈ మాయామయ జగత్తులో నీ నామజపం ఒకటే ప్రణోపాయం నేను తెలుసుకున్నాను. నీ నామజపం వల్ల నా కోటి బ్రహ్మహత్య పాతకాలు కూడా పటాపంచలాగను. అంతటి మాత్రమే నా పవిత్రమైన శక్తివంతమైన నీ నామజపం అనే నేను అన్ని వేళలు చేస్తుంటాను. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి బాబా. ఓ సాయేశ్వర, నేను కోరుకుంది ఏమంటే నా ఉదయం అందరూ నీవు ఆక్రమించుకో. ఈ సృష్టి యావత్ నీ గురు స్వరూపమే, దాని వేరుపడి కాదని నాకు తెలియజేయము తండ్రి. నేను రాసింది నేను ఐమేవ బ్రహ్మ ఐమేవ విష్ణు ఐమేవ ఈశ్వర అని దత్తస్వామి పట్టిన పలుకులను శ్రీ సాయినాథ్ మహారాజ్ జాందర్లీలో నిజం చేశారు. అంటే నేను దత్తాత్రేయ పరిపూర్ణ అవతారం అనే నిదర్శనాన్ని మనకు సాయినాథ్ చూపించారు. అటువంటి అద్భుతమైన జాందర్లీలను మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. జాందర్లీల సాయి భక్తులందరూ సర్వదేవ స్వరూపుడైన షిరిడీ బాబా చెప్పిన జాందర్లీల గురించి విపులంగా తెలుసుకొని ప్రార్థన. ఈ జాందర్లీల 1904 సంవత్సరం జరిగింది. అంటే అప్పుడు సాయి మహారాజ్ సెక్రటరీగా ఉన్నారు. జాందర్ అనే చిన్న పట్టణము మహారాష్ట్రలోని కాండేష్ జిల్లాలో షిరిడికి సుమారు 100 మైళ్ళు లేదా 160 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. నానాసాహెబ్ చందోర్కర్ జాందర్లో రెవెన్యూ అధికారి అంటే తహసీల్దార్ గాను ఇక డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నారు. ఇంగ్లీషు మరాఠీ భాషలతో పాటు సంస్కృతంలో కూడా బాగా పట్టుకున్నవాడు. సాయిబాబా ముఖ్య శిష్యులు చందోర్కర్ కూడా ఒకరు. వాళ్ళ ఇంట్లో అందరూ శ్రీ బాబా మీద అకుంఠిత విశ్వాసం గలవారే. ఏ చిన్న కష్టం వచ్చినా కూడా భారం అంతా సాయి మీదనే వేస్తారు. చందోర్కర్ కుమార్తె పేరు మైనాతాయి. ఆమె పొట్టు పోసుకోవడానికి పుట్టింటికి వచ్చింది. ప్రసవించే సమయం ఆసనమైంది. 2-3 రోజులుగా ప్రసవ వేదన పడతా ఉన్నది. అందుబాటులో ఉన్న అన్ని రకముల వైద్యములు చేయించాలి, కానీ కాన్పు కాలేదు. అప్పుడు వెనక మాకు కూడా గుర్తే సపరేట్ మా ఇంట్లో ఒక రూమే ఉండే, కాన్పు కోసమే సపరేట్ రూమ్ చీకటిగా ఉండేది. అప్పుడు ఎవరో మంత్రసానాలు వచ్చి చేపిస్తా ఉంది. ఇప్పుడేం లేదు, డేట్ తీసుకొని పోయి ఆపరేషన్ చేసి బిడ్డను తీసేస్తారు. నన్ను ఒకరు అడిగారు, గురుగారు ఏమిటి మేమంతా నంబర్ 1గా చూపించి పురోహితులు నంబర్ 1గా ఉంది అని చెప్పి అన్నీ ఉండి చూస్తే అన్ని విడాకులు ఎక్కువ ఉంది ఎందుకు అని అడిగారు. ఏం చెప్పలే ఇప్పుడు అన్ని పురోహితులు నంబర్ 1గా ఉంది, హై క్లాస్ ఉంది అన్నారు. అన్నీ చూపించాము, 2-3 చూపించాము, బాగుంది అని కూడా చేశాము, ఫెయిల్ అయింది. ఇప్పుడు కేసు కూడా అట్లే ఉంది, 50,000 విడాకులు ఉన్నాయి. ఏం చెప్పాలి చెప్పండి స్వామి. కారణం మీకు తోచింది చెప్పు కారణం ఏం చెప్పేసి విడాకులు ఎక్కువ కారణమే అంటే బిడ్డల మీద ఆడబిడ్డల మీద తల్లిదండ్రులు మమకారం కూడా ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే మనం ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత చిన్న ఫోన్ చేస్తూ ఉంటాం మనం రోజు 4 సార్లు. ఏం చేసినావు, ఎట్లా చేస్తూ ఉంటావు, ఆడ మీ అత్త ఏం చేసింది, ఇంకోటి ఏమి, ఇవన్నీ కూడా తగ్గించాలి. నేను తెచ్చుకొని పోతే ఇదే కాశీ యాత్ర తెచ్చుకోపోతాను కదా, అప్పుడు చెప్తాను ఈ 7 రోజులు నేను ఫోన్ చేయను చెప్పరాండి అంట. అది ఉండాలా. ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఒక ఇంటికంటే వచ్చిందే కదా, ఫస్ట్ పోయినప్పుడు అట్లే ఉంటాయి. ఓపిక అనేది ఉంటే అన్ని సర్దుకొని అన్ని కలిస్తే వస్తాయి. అది ఓకే, జనరల్గా చెప్తున్నాను. మీరు ఈ జాతకాలు చూసి చెప్తా ఉన్నాను కదా, అది కరెక్ట్ కావాలి కదా, అప్పుడు జాతకం తప్పు అవుతుంది కదా.
సావిత్రి టెండూల్కర్ దీంట్లో ఉంది అది సావిత్రి టెండూల్కర్ది. ఆ రోజుల్లో సావిత్రి టెండూల్కర్ ప్రతి గురువారం స్వామి ఉన్నప్పుడు, ఇది మీరు కూడా రాసినారు మీ బుక్లో కూడా ఉన్నది, ప్రతి గురువారం టాంగా, అది అప్పుడు బస్సులు వెహికల్స్ లేవు కదా, టాంగా కట్టుకొని 120 కిలోమీటర్లు ఏమో అక్కడి నుంచి బాంబే ట్రైన్లో నుంచి ట్రైన్స్ కాదు, ఆయన వచ్చింది టాంగాలో. అంటే కోపర్గాంలో నుంచి టాంగాలో వస్తుంది. కోపర్గాం వరకు ముంబై నుంచి 220 కిలోమీటర్లు ట్రైన్. సరే, టాంగాలో వస్తుంది. టాంగాలో వచ్చి వంట చేసి అన్నీ చేసి స్వామిని అప్పుడు పూజించుకొని పాలు పూజ చేసి అన్నీ చేసి భోజనం పెట్టి అక్కడి నుంచి నేను చేస్తుంది స్వామి నుంచి చేసి వెళ్ళిపోతుంది ప్రతి గురువారం. ఒకరోజు వాళ్ళ కొడుకు, వాళ్ళ ముదిమనుడే సచిన్ టెండూల్కర్ కొడుకు గణేష్ టెండూల్కర్, వాళ్ళ పేరు గణేష్ టెండూల్కర్, డాక్టర్ చదువుతా ఉన్నాడు. ఎగ్జామ్ రాయాల లాస్ట్ ఇయర్. పోయి ఉన్న జ్యోతిష్యం అడిగారంట, ఈసారి నువ్వు రాయవద్దు, నీకేమి గ్రహాలు బాగలేవు, నువ్వు పాస్ కావు అని చెప్పారంట. వచ్చి వాళ్ళ అమ్మకి చెప్తాడు, అమ్మ ఇట్లా అన్నారు జ్యోతిష్యం. వాళ్ళు జ్యోతిష్యం కూడా మా నంబర్ 1 జ్యోతిష్యం వాళ్ళు మంచి పండితుడు, సిద్ధాంతాలు పోయి అడిగాను, చెప్పారమ్మా అంట. ఆ రోజే గురువారం ఇక్కడికి వస్తారు అమ్మ సావిత్రి టెండూల్కర్. వచ్చింది యశ్వర ఏమంటారు స్వామి కూడా, స్వామి నా కొడుకు ఇట్లా ఈసారి ఎగ్జామ్ రాయాలా, మన పైన మేమంతా ఆశ పెట్టుకుంటున్నాము. వాళ్ళు ఎవరు జ్యోతిష్ని అడిగారంట, ఈసారి ఏం బాగలేదుగా, గ్రహాలన్నీ బాగలేదు, రాయొద్దు, పాస్ కావాలని చెప్పారంట. అదే పాస్ చేయమని అడగలేదు, అన్ని గ్రహాలు నా కొడుకు పైన దుష్ప్రభావం ఎందుకు చూపిస్తా ఉంది అని. గ్రహాలు ఎందుకు దుష్ప్రభావం చూపిస్తా ఉంది కారణమేమేనండి. అప్పుడు ఆ స్వామి అంటారు, ఆ జాతకాన్ని మూలికి పారేయమను, నా పైన విశ్వాసం వచ్చి రాయమని పాస్ అవుతాడు. అట్లే రాస్తారు, వచ్చి చెప్తుంది, పాస్ అవుతారు కూడా. అంటే ఇక్కడ జ్యోతిషం తప్ప, ఇక్కడ కూడా ఏది పెళ్లికి కూడా జ్యోతిషం తప్ప ఏమి? నమ్మకం కరెక్టే. జ్యోతిషము అప్పుడే కలి గురించి చెప్పాను నేను, వినండి. కలి గురించి, కలియుగంలో కలి ప్రభావం ఉంటుంది. అవుతే అక్కడ జ్యోతిషం తప్ప. ఎట్లా? బాబా చెప్పారు, బాబా పై నమ్మకము విశ్వాసంతో రాశాడు, పాస్ అయ్యాడు, అది అరే. అట్లే జ్యోతిషం తప్ప. జ్యోతిషం కూడా వశిష్ఠ నాడి, భృగనాడి, వీళ్ళు వాళ్ళు కూడా ఋషులే, అది జ్యోతిషం చెప్తున్నాడు కూడా. మరి ఎట్లా? నన్ను అక్కడే ఉండేది, అక్కడికి ఉండేది, రాసి ఉండేది, అది తెలుసుకున్నాను. ఇప్పుడు గ్రహాలన్నీ బాబా కింద, బాబా సెపరేటర్ చేయాల్సిందే. సద్గురుల కింద ఇది. మీకు ఇప్పుడు ప్రధానమంత్రి తెలుసు, చీఫ్ మినిస్టర్ తప్పదేమి, చీఫ్ మినిస్టర్కి తెలుసు, కలెక్టర్ తప్పదేమి, కలెక్టర్కి తెలుసు, పిఎం తప్పదేమి, సీదే వెళ్ళిపోవచ్చు. అట్లే బాబా ఏం చెప్తే అది గ్రహాలు చేస్తాయి. జ్యోతిషం తప్పు అని కాదు. అక్కడ జ్యోతిషం అంటే ఈ సద్గురులు మీకు తెలియనప్పుడు వాడు చెప్పినట్టు తినాల్సిందే. మీ సద్గురు తెలియదు అనుకోండి, ఆ కలియుగంలో సద్గురు ఇప్పుడు మీకు తెలిసిన వెంకయ్య స్వామి 70 మంది ఉండాలి, షిరిడి సాయంత్రులు. ఇది తెలిసినప్పుడు మీరు జ్యోతిషం చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు. ఎలా? సద్గురులే అన్ని వాళ్ళే చెప్తారు, నేను మోస్తాను, నేను కూడా చెప్తాను, నేను మోస్తాను, నీకు ఏ కష్టం వచ్చినా నన్ను స్పందించుకో. అయితే మీరేం చెప్తారో, ఇక్కడ బాబా అంటారో, గుడికి పోతారు, అక్కడ పోయి జ్యోతిషం అడుగుతారు. అప్పుడు ತಪ್ಪದು. ನೀವು ನಂಬುದೇ ಸ್ವಾಮಿನ ನಂಬಲ್ಲ. ನಮ್ಮಲ್ಲಿರೋ ಒಯ್ಯಾಡೆ ಯಾರಂತ ನಿಷ್ಠೆ ಇಲ್ಲದೆ ಆ ತಪ್ಪು ಇಲ್ಲ ಎಂಬುದನ್ನು ಕಂಡವನಲ್ಲ, ನಂಬಿಕೆ ಇಲ್ಲದೆ ಅವ ಕಾರಣ ಮಾತಾಡ್ತಾ ರಾಶಿದೆ. ಅದು ರೇపు చెప్తాను. ಕಂಡು ನಂಬಿದ ಅವಜಾಣ ನಮ್ಮಲ್ಲಿ ನಂಬದೇ ಹೋಗಲಿ లోక లోకేశ్వరుడు నరులాగి అవతరించను అని సద్గురుని గురించి రాస్తారు. ఆ కాలంలో రాసినారు, మరి 7వ తరము ఆ కాలంలో రాసినారు. అట్లా జ్యోతిషం తప్పని కాదు, జ్యోతిషం 100% కరెక్టే. మీకు సద్గురు తెలియనప్పుడు జ్యోతిషమే కాదు, వాడు చెప్పింది అన్నీ చేయాలి. తెలిసినప్పుడు ఇక్కడ ఏమైంది, ఈ పిల్లల జాతకం మీరేం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొదలు న్యాచురల్ డెలివరీనే, వాడు ఎప్పుడు పుట్టాలని అప్పుడే పుడతా ఉండే, అప్పుడు ఆటోమేటిక్గా ట్యాలీ అవుతా ఉండేది. ఇప్పుడు మీరు ఎంత పోయి దశమి బాగుంది అని ఆపరేషన్ చెప్పిస్తే వాడు పుట్టాల్సింది ఇంకా 3 రోజులు ఉంది, ఇప్పుడు చెప్పించారు.
న్యాచురల్ డెలివరీ పోయింది కలియుగంలో. దానికోసం జాతకాలు కాదు. ఇదే చెప్పాను నేను. అవునా కాదా? ఇప్పుడు మీరు ఆలోచిస్తే నేను చెప్పింది కరెక్ట్ కాదా? జాతకాలు చూసే కదా సార్ ఆపరేషన్ చేస్తారు. జాతకాలన్నీ చూసే కదా టయానికి ఆపరేషన్ చేస్తారు. కాదు జాతకాలు నువ్వు చెప్పేది ఎట్లుంది? వాళ్ళు బయట ఎప్పుడు రావాలనో అప్పుడు రానియకుండా మీ ఇష్టం వచ్చినట్టు కోసి ఎత్తేస్తా ఉన్నారు. ఇప్పుడు అట్లా కాదు, స్వామి, వాళ్ళు వచ్చే టైం ఉంటుంది. బెంగళూరులో మదర్ తెరిసా ఒక హాస్పిటల్ ఉంది, ఇది కార్పొరేషన్ దగ్గర. ఈ రోజు కూడా వాళ్ళు న్యాచురల్ డెలివరీ చెప్తారు. కంటిన్యూ ఎవరు కూడా అక్కడికి వెళ్తారు మదర్ తెరిసా పోతారు. ఇప్పుడు కూడా మొదలు హాస్పిటల్ లేదు, అప్పుడు మేము చెప్తా ఉండలేదు, న్యాచురల్ డెలివరీ చెప్తాం. అంటే ఈ మైనా తాయికి వచ్చింది పాపము. అప్పుడు పునర్జన్మే కాలు పోయిందంటే పునర్జన్మ ఉన్నట్లే ఆ కాలంలో. కానీ కాన్పు కాలేదు, కాన్పు కష్టంగానే కనబడింది. వారిని అందరూ భయపడుతున్నారు. వైద్య సదుపాయాలంతగా లేని ఆ రోజులో స్త్రీలు సుఖంగా ప్రసవించడం అంటే పెద్ద గండం పెరిగినట్లే. ఈ దేవుడికి ముడుపు పట్టేవారు. అంత సౌమ్యంగా జరిగితే స్త్రీకి పునర్జన్మగానే భావించేవారు ఆ కాలంలో. అట్టి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రకర్ అయిన భార్య కూడా సాయిబాబా గుర్తుకు తెచ్చుకున్నారు. షిరిడి నుండి తెచ్చుకున్న ఊది కోసం ఇంట్లో వెతికారు. ఊది నిండుకుంది. బాబా పట్టడానికి ఆర్తి ఇచ్చి ఆర్తి పట్ట పడుకున్నారు, కానీ ఆర్తి పట్ట కూడా దొరకలేదు. షిరిడి ఆర్తుల్లో ఆ రోజు 4 ఆర్తులుగా పూర్తి స్థాయిలో వాడుకునే రాలేదు. ఆర్తి సమయంలో ఏదో ఒక పాటలు మాత్రమే పాడుకునేవారు. ఈ గండం గట్టెక్కించమని భయభ్రాంతులైన చంద్రకర్ కుటుంబ సభ్యులు శ్రీ సాయిని పదే పదే ప్రార్థించారు. చంద్రకర్ భార్య బరువుకిన ఉదయంతో కన్నీటి పరిమితమై సాయినాథుని పట్టం ముందు మోకర్లి దయాదూరుడైన ఆ తండ్రి సాయాన్ని కోరింది. సర్వాంతరమే సర్వజ్ఞుడైన ఆ తండ్రికి తెలియదేముంది. ఎక్కడో 100 మైళ్ళ దూరాన ఉన్న తన భక్తుల ఆపదను గ్రహించారు బాబా. ఆయన ఉదయం ధరించుకుపోయింది. అప్పుడు తన దర్బార్లో ఉన్న రామగిరి బువ్వ అనే భక్తుడిని పిలిచి బాబాయ్ అన్నారు. ఇది బాబాగిరి బువ్వ, వాని పేరు రామగిరి బువ్వ. అయితే స్వామి అంటే బాబాగిరి బువ్వ అని. ఇక్కడ కూడా వెంకయ్య స్వామి దగ్గర సుబ్బరామయ్య గారు అని ఉన్నారు. వాళ్ళు నేను కూడా 2001లో అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ చెప్తూనే వాళ్ళ ఆశ్రమంలోనే ఉన్నారు. అక్కడ ఇబ్బంది కూడా ఫ్రీ, మీరు పొద్దు కూడా ఫ్రీనే. ₹1 లాకర్స్ ఉంటుంది, లాకర్స్లో పెట్టుకొని మీరు రావచ్చు. 2 పూటలు భోజనం. ఆ స్వామి ఎక్కిరాల ప్రభుత్వ గారి శిష్యుడు. ఎవరు? సుబ్బరామయ్య, పెద్ద సుబ్బరామయ్య గారు. వెంకయ్య స్వామి అవుతాయా అంటారు. సన్యాసి స్వామి అంటారు. ఒప్పుకోరు. అప్పుడు అట్లా కాదు, నీకు కావాల్సిన టెస్ట్ చేసుకొని ఎట్లా టెస్ట్ చేయాలి అది కూడా చెప్తారు. ఎవరు ఎక్కడ బతికారు చెప్తారు. పుస్తకంలో కూడా ఉంది. అవధూత లేదు ఎవరు తెచ్చింటే దాంట్లో ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారంటే, నీవు రేపు స్వామి దగ్గరికి వెళ్ళు, నామస్మరణతో ఏమైనా చేసి ఇడ్లీనో ఏమో చేసి పలారం తీసుకుని వెళ్ళు ప్రసాదం. వాళ్ళ నేను అడగాల. అంటే నిన్ను అడిగి కాలికి కొబ్బరి నుండి రాయమనల్లా స్వామి. అప్పుడు ఒప్పుకుంటావా అంటారు. ఒప్పుకుంటానంట. నీవు అక్కడికి పోయి ఇది చేయి, అది వాళ్ళు సేవించుకుంటే అప్పుడు అక్కడి నుంచి నువ్వు వాళ్ళని సేవించాలి అంటారు. వీళ్ళు అంటే భలే ఇష్టం. వీళ్ళు ఐఏఎస్ చేసి, భరద్వాజ్ గారు తెలుసు కదా భరద్వాజ్ గురించి, ఐఏఎస్ చేసి ప్రిన్సిపాల్గా పనిచేశారు. కలెక్టర్ అవుతే అవినీతి పాలవుతాము అని వాళ్ళు నలుగురు, వేదవ్యాసుడు, భరద్వాజ్ గారు, రవి అని అక్కడ ఉండాలి. దీంట్లో బోధన ఆయన నలుగురు అందములు, నలుగురు కూడా బాబా శిష్యులే. అప్పుడు సరే అని వస్తారు. వీళ్ళు ఇడ్లీ చేసుకొని, నామస్మరణ ఇడ్లీ చేసుకొని వెళ్తారు. ఈ పొద్దు కూడా మీరు గరుముడు పోయిందారా చూసిందారా? కిందే ఉంది చూడండి, స్వాముడి ప్లేసు గడ్డి వేసిండాము. ఆ పురిపాక గడ్డి చేంజ్ చేస్తాం సంవత్సరానికి ఒకసారి. బిల్డింగ్ మాత్రం అట్లే పెట్టినా మీ పది కూడా. మా గురుగారు కూడా గురువేశ్వరం అక్కడే ఉండేది. వెంకటేశ్వర కాలం అయితే గురువేశ్వరం అక్కడే ఉంది. అక్కడికి వీళ్ళు వస్తారు. తులసమ్మ ఈ బైజమ్మ బాయి గ్రేట్లో అట్లే తులసమ్మ అక్కడ వెంకటేశ్వరంకి. తులసమ్మ ఇడ్లీ పెట్టింది చూడండి. ఒక నిమిషంలో మనిషి మనసు ఎట్లా చేంజ్ అవుతుంది. ఇడ్లీ తింటా ఉంటారు స్వామి. నేను అనుకుందే కరెక్టు, ఇడ్లీ తింటా ఉంటారు, నన్ను ఇడ్లీ అడుగురు, మా గురుగారే పొరపాటు పడ్డారు అని సెకండ్ అనుకుంటారు. అదే కరెక్ట్, ఇది సరే ఇడ్లీ తింటా ఉంటారు, నా ఇడ్లీ అడుగురు అనుకుంటారు. ఆ ఇడ్లీ తిని సేకడికి తులసమ్మ బయటకు వెళ్తుంది. అయితే అయ్యవారు అంటుంది. వాళ్ళ వైశ్యాస్ యాక్చువల్లీ అయ్యవారు ఉంటా ఉంది స్వామి వెంకటేశ్వరం. అయ్యవారు ఎవరు వచ్చావు అంటారు. ఇప్పుడే స్వామి ఇప్పుడు ఏం తెచ్చావు అంటారు.
ఇప్పుడు ఏం చేయాలి, తీసుకుపోయి పెడతారు. పెట్టి ఇడ్లీ తింటారు. అక్కడ మా గురుగారు కూడా ఉండాలంట. గురుగారు కూడా చెప్తారు, అవును జరిగింది ఇది అని. గురుగారు అందరినీ పంపించేసి అక్కడ కొబ్బరి ఉంది తీసుకో, కాదు రాయి. ఆ రోజు నుంచి వాళ్ళ ప్రాణం పోయే వరకు అక్కడే ఉన్నారు స్వామి, ఊరు విడిచిపెట్టుకోండి. యాక్సిడెంట్ అయ్యి చేయితే నేను స్వామి వెంకటేశ్వర ఉంటాను. ఈ పక్క వాళ్ళ సమాధి ఉంది, అక్కడ వస్తే చూపిస్తాం. వాళ్ళ సమాధి, భార్యావతి సమాధి. వాళ్ళ ఇట్లా దొంగతనం అవుతుంది, వైశాఖ బంగారం ఉంటుంది. వచ్చి స్వామికి చెప్తారు. నేను వాళ్ళిద్దరు కూడా 2001 నుంచి 2002 వరకు 2 గంటలకు వచ్చి పోస్ట్ చేస్తూ ఉంటాం అక్కడ. అప్పుడు మా గురుగారే పెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ అయింది, 10,000 మంది వస్తారు. అప్పుడు 20-30 మంది వచ్చారు. ఈవెన్ చిరంజీవి కూడా వచ్చింది. చిరంజీవి నాన్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకట్రావు వాళ్ళ పేరు. వాళ్ళు ఒకరోజు వచ్చి స్వామిని అడుగుతారు, స్వామి నా కొడుకు ఏమవుతాడు అని. అప్పుడు చిరంజీవి అక్కడ కాలేజ్ చదువుతూ ఉంటాడు. నీ కొడుకు వాళ్ళ పైన ఉంటాడయా అంటారు. వాళ్ళ పైన ఉంటాడు, అర్థం కాలేదు. గురువారం అడుగుతాడు, శనివారం తిరిగి తీసుకొని బాధవారం తీసుకొని వస్తాడు స్వామిని. చిరంజీవి తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి, స్వామి ఇదే నా కొడుకు, మీరేమో వాళ్ళ పైన ఉంటారు అంటే మాకు అర్థం కాలేదు, ఏమవుతాడు, దొంగ అవుతారా ఏమవుతారు అని అడుగుతాడు. అప్పుడు అంటే అయ్యా నీవు అట్లే తెలుసుకున్నావా, వాడు పెద్ద నటుడవుతాడయ్యా అంటాడు. అప్పుడు చిరంజీవి అంటాడు, ఇదన్నీ పుస్తకంలో కూడా ఉంది, అదో తీసుకునే ఉంది. చిరంజీవి అంటాడు, అంతా చింపాంజీ అంటారు కాలేజీలో, నేను ఎక్కడ నటుడవుతాను స్వామి. నటుడయ్యి ఆ వాల్ పోస్టులు వాడికి కలిగించినప్పుడు అబ్బో స్వామి చెప్పింది ఇది అని. అప్పుడు వచ్చి పెద్ద అమ్మాయిది ఇది పెళ్లి ఇది కార్ తీసుకొని వచ్చారు. నేనే సమాధి పైన పెట్టించిన. ఆ అమ్మాయి ఈ పద్ధతి రాలేదు, 2వ అమ్మాయిదే ప్రాబ్లం. ఈరోజు దాసరి నారాయణరావు, దాసరి పద్మ, చిరంజీవి వీళ్ళందరూ కూడా స్వామి పోతారు. అట్లా బాబాగిరి బువ్వ అని వీళ్ళు అంటా ఉండే. ఎవరు బాబా, వాడిని అయ్యవారు అంటా ఉండే పెద్ద సుబ్రాబాయ్ గారు. బాబాగిరి బువ్వ ఇటు చూడు, నీవు కండే జిల్లాలో ఉన్న మీ గ్రామానికి వెళ్ళాలనే ప్రయత్నం ఉన్నావు కదా, సరే అలాగే వెళ్ళు. మార్గ మధ్యంలో జామ్నేర్లో ఆగి నానా సత్యనారాయణ ఇంట్లో విభూతిని ఆర్తి పంటను ఇచ్చి వెళ్ళు అన్నారు. అయ్యా బాబా అలాగే వెళ్తాను, కానీ ఇప్పుడు నా వద్ద 2 రూపాయలు మాత్రమే ఉన్నవి, అవి జలగాం వరకు మాత్రమే సరిపోతాయి. జలగాం నుండి జామ్నేర్ ఇంకా 30 మినిట్ల దూరం ఉన్నది, ఎలా వెళ్ళను బాబా అన్నాడు రామగిరి బువ్వ. డబ్బు లేదు అన్నాడు, డబ్బు తక్కువ ఉంది అన్నాడు. డబ్బులు ఇల్లే స్వామి, అన్ని సరిపోతుంది పో అన్నారు. చూడండి ఎట్లుంది, ఏమీ పర్లేదు అన్ని సరిగానే అమర్తాయి అన్నారు బాబా. మాధవరావు దేశపాండే ఎవరు శ్యామును పిలిచి మాధవరావు అట్కర్ రాసిన ఆర్తి పాటను రాయించి దాంతో పాటు పూది ప్రసాదాన్ని కూడా రామగిరి బువ్వకి అందజేశారు సాయిబాబా. సాయిబాబా మాటలపై అత్యంత విశ్వాసం ఉన్న రామగిరి బువ్వ జామ్నేర్ ప్రయాణమయ్యాడు. మాధవరావు అట్కర్ రాసిన పాట ఆరతి సాయిబాబా సౌఖ్య దాతల జీవ చంద్రజితలు. ఈ పాట ఇప్పుడు మధ్యాహ్నార్థంలో ధూపార్థంలో ఉన్నది. 1 ఏప్రిల్ 1950 ముందున్న ద్రవ్యమానం ప్రకారం రూపాయికి 16 ఆణాలు, 2 ఆణాలు అంటే రూపాయలు 8వ వంతు లేదా 1200 పైసలు మాత్రమే. జలగాం స్టేషన్లో రైలు దిగిన ప్రయాణికులందరూ ఎవరి విధానం వారు వెళ్ళిపోయారు. రామగిరి కుమారు దిక్కుతోచిన స్థితిలో స్టేషన్ ఆవరణలో ఉన్న సిమెంట్ బండ మీద బిక్కుమంటూ కూర్చున్నాడు. అంతలో షిరిడి నుండి వచ్చిన బాబాగిరి బువ్వ ఎవరు అంటే ఎవరో ఒకరు కేకలు పెడుతున్నారు. తన పేరు రామగిరి బువ్వ అనే, కానీ సాయిబాబా ఒక్కరే తనను బాబాగిరి బువ్వ అని పిలుస్తారు. ఇప్పుడు ఇలా తనను పిలిచిన వ్యక్తి ఎవరై ఉంటారు అని ఆలోచించసాగాడు రామగిరి బువ్వ. సరే ఎవరైతే మాత్రం ఏముందలే, ఇటువంటి కష్టకాలంలో ఎవరో తనను ఆదుకోవడానికి వచ్చారు, అదే 10,000 అని అనుకుంటా ఆ పిలిచిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేనే షిరిడి నుండి వచ్చిన బాబాగిరి బువ్వను అని చెప్పుకున్నాడు. అవతల వ్యక్తి అన్నాడు, నేను నానా సాహెబ్ గారి బంట్రోతును, మీకోసం వారు గురుపబండిని పంపారు, రండి జామ్నేర్ వెళ్దాం అంటూ గురుపబండి దగ్గరికి తీసుకువెళ్ళాడు. బండి చాలా అందంగా ఉన్నది. బండి కట్టిన 2 గుర్రాలు కూడా చూడముచ్చుగానే ఉన్నవి. గురుపబండి నడిపే వేరొక వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు. రామగిరి బువ్వ ప్రయాణం గుర్రపు బండిలో జామ్నేర్ వైపు సాగింది. తెల్లవారుజామున ఒక సెలయేరు వద్ద బండి తోలే వ్యక్తి బండి ఆపి గుర్రాలు నీళ్లు తాగించడానికి తీసుకువెళ్ళాడు. ఇంతలో బండ్రోజు రామగిరి బువ్వను పరారు చేస్తాం రమ్మన్నాడు. అతని వేషపాషలు చూసి అతను ఇతర మతస్థుల మంది సనాతన పాటించే రామగిరి బువ్వ సంశయించాడు. అయ్యా నేను హిందువునే, గర్వాల దేశ క్షత్రియును, ఈ పరారు నానాసాహెబ్ చంద్రకర్ గారు పంపారు, సంశయించకండి అన్నారు బండ్రోజు. పరారు తీసుకున్న తదుపరి గురుపండి ప్రయాణం మర్రా సాగింది. తెల్లవారు వచ్చింది అంటే ప్రాతకాల సందేశం ప్రవేశించింది. పక్షుల కిందరాంతో పచ్చని చెట్టుతో ప్రకృతి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. గురుబండి జామ్నేర్ పట్టణం దరిదాపులకు వచ్చి ఆగింది. రామగిరి బువ్వ లఘుశంక తీర్చుకోవడానికి, లఘుశంక అంటే పొద్దున్నే కార్యక్రమాలు, లఘుశంక
తీర్చుకోవడానికి బండి దిగి కొంత దూరం వెళ్ళాడు. కొద్దిసేపు తదుపరి గుర్రబండి ఆగిన ప్రదేశానికి వచ్చి చూశాడు. అక్కడ గుర్రబండి లేదు, బంట్రోతు లేదు, బండి తోలే వ్యక్తి కూడా లేదు. ఏమిటి మాయ అనుకుంటా చాలా దిగ్భ్రాంతికి గురయ్యాడు. కొద్దిసేపు ఆయన నిశ్చేషుడయ్యాడు. ఏదో ముఖ్యమైన పని మీద గుర్రబండి తెచ్చిన గుమాస్తా గారు గుర్రబండి సహా వెళ్ళి ఉండవచ్చులే అని అనుకొని తనను తాను సమాధాన పరుచుకున్నాడు. రామగిరి తమ వచ్చిన పని గుర్తు చేసుకుని నడుచుకుంటా దానిలో వారిని పోగొట్టుకుని నానా సంస్థల ఇంటికి చేరుకొని విభూతి ప్రసాదం ఆర్థికి వారికి అందజేశాడు. విభూతిని ఆర్థిపడను అందుకున్న చందోర్కర్ భార్య ఎంతో సంతోషించింది. ఉది ప్రసాదము మైనతాయి కండరానికి ఉదర భాగానికి రాసి కొంత విభూతిని మంచినీటి తీర్థంలో వేసి మైనతాయికి ఇచ్చారు. ఇంట్లోనే వారందరూ ఆర్తి పడలు పడతా సాయిబాబా పడడానికి భక్తి శ్రద్ధలతో ఆర్తి ఇచ్చారు. కొంచెం సేపట్లోనే మైనతాయి మగబిడ్డను సుఖంగా ప్రసవించింది. ఆ ఇంటిలోని వారందరూ ఎంతో ఆనందపడ్డారు. సాయిబాబా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. నానసంలో రామగిరి బాబా వరంలో కూర్చొని తేనీరు సేవిస్తా. ఆ కాలంలో ఇంటికి వస్తే ఇస్తా ఉంటాయి తేనీరు అని ఇస్తాం. తేనీరు మీరు ఇప్పుడు పిల్లలకి ఏంటంటే జీవితంలో షుగర్ రాదు, తేనీరు పిల్లలకి ఇవ్వాలి. తేనీరు సేవిస్తా మాట్లాడుకునే సందర్భంలో గుర్రబండి ప్రస్తావన వచ్చింది. అయ్యా తమరు జలగాం స్టేషన్కి గుర్రబండి పంపకపోయినట్లయితే నేను సమయానికి ఇక్కడికి చేరుకునేవని కాదు అన్నారు రామగిరి బువ్వ. ఈ మాటలకు ఆశ్చర్యపడడం చిన్నయింది. నేను గుర్రబండిని కానీ బంట్రోత్నాన్ని కానీ జలగాం స్టేషన్కి పంపలేదే, ఇది ఎలా జరిగిందబ్బా అంటూ చందోర్కర్ చాలా ఆశ్చర్యచకితులయ్యారు. సాయినాథ్ మీద అపారమైన నమ్మకం భక్తి సొంతగా ఉన్న చందోర్కర్ ఆవేశంతో ఊగిపోయాడు. ఆయన కళ్ళ వెంట కన్నీరు వస్తుంది. అయ్యా సాయినాథ, ఎంత దయామనుడు అయ్యా. ఆనాడు నేను దాహంతో అలాడుతుంటే హరిచంద్రపుత్రులకు బిల్లుల రూపంలో వచ్చి నన్ను ఆదుకున్నావు. ఈనాడు నువ్వు కుమార్తె రూపంలో బండితోనే వారి రూపంలో గుర్రబండిని కూడా సృష్టించి నన్ను నా బిడ్డను ఆదుకున్నావా తండ్రి. నీవు నిజంగా సర్వజ్ఞుడు, సర్వంతరమేవి, సర్వవ్యాపకుడు అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. చందోర్కర్ భార్య కూడా ఆ సమయంలో అక్కడికి వచ్చి అంతా విన్నది. ఆమెకి ఆనందంతో గొంతు పుడుకుపోయి పాటలు పెగలేక బాబా బాబా సాయి ఎంత దయమాడవయ్యా పట్టరాని సంతోషంతో సన్నగా ఏడు సాగింది. ఇదంతా చూస్తున్న రామగిరి భూకడ సాయి తన మీద చూపించిన కరుణకు ముంజు ముద్దలాగా కరిగిపోతున్నాడు. అతని కళ్ళు వెంట ధరాపాతి కదిలి వస్తుంది. అయ్యా సాయినాథ, నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేదయ్యా. ఈ రోజున నా కళ్ళు తెరిపించావా. జామదారు వెళ్ళడానికి నా వద్ద 2 రూపాయలే ఉన్నవని చెబితే ఏమీ పర్లేదు అని బయలుదేరు అని సరిగానే సమకూర్తాయన్నావా కదా తండ్రి. నా మాటల్లో ఇంత అర్థం ఉన్నదని నాకు ఇప్పుడే తెలిసింది. గుర్రబండి తోలేవాడి రూపంలో వచ్చి నన్ను ఎక్కిన గుర్రబండిని తోలావా తండ్రి. కుమార్తె రూపంలో వచ్చి నా చేత నీవు సృష్టించిన ప్రసాదాన్ని తినిపించావా తండ్రి. నా జన్మ ధన్యమైంది బాబా. నేను ఎంత అదృష్టవంతులను. నా ఈ జన్మకు నీ అపారమైన రుణాలు లభించింది బాబా. నేను ఏ విధంగా తెలుపుకున్నాను తండ్రి అంటూ పరవశించిన హృదయంతో పసిపిల్లవానిగా పిలిపించాడు. సర్వవ్యాపకుడు, సర్వాంతరమి, సర్వజ్ఞుడు అయిన సాయిబాబా జలగాం వరకు రామగిరి అని పంపి అక్కడి నుండి తాను బంట్రోత్ దేశంలో వెళ్ళి బుద్ధి ప్రసాదం సకాలంలో అందేటట్లు చేశారు. అలా కాకుండా కథ అంతా కూడా సాయి మహారాజు ఒక్కరే నడిపోవచ్చు కదా. ఎక్కడో 100 మైళ్ళ దూరంలో ఉన్న నిప్పలకుల బిడ్డ పసిబిడ్డను రక్షించిన విధంగా లేదా హరిశ్చంద్ర వర్గం మీద దామని అల్లాడిన నాన్న సంస్కృతులకు బిల్లుల రూపంలో వెళ్ళి సాయపడినట్లుగా లేదా వడగండ్ల వారి నుండి ఊరి బయట పొలాల్లో చెట్లు కట్టిన ఉయ్యాల్లో ఉన్న పసిబిడ్డను రక్షించిన విధంగా జామదలిలో కూడా తాను కూడా ఏదో ఒక రూపంలో వెళ్ళి ఊరి ప్రసాదాలను ఆర్తిపడను అందజేయవచ్చు కదా. మధ్యలో రామగిరి భవన్ ఎందుకు పంపినట్లా? ఇది మనమందరము ఆలోచించవలసిన చాలా పెద్ద ప్రశ్న. రామగిరి భవన్ ద్వారా సాయినాథుడు గుర్రబండి వారి వేషంలో బంట్రోత్ వేషంలో నాశకు సహాయపడినట్లుగా మనందరినీ తెలియపరచడానికి ఈ విధంగా వచ్చేసారని మనం సమాధానం చెప్పుకోవచ్చు. కానీ అంతకు మించిన చాలా లోతైన కారణం కూడా ఉన్నది. సాయిబాబా చాలాసార్లు ఉన్నారు, ఈ చరాచర విశ్వమందున సకల జీవికోటి నా రూపములే, అన్నీ నేనే, అంతటా నేనే, సృష్టిని నేనే, స్థితిని నేనే, లయం నేను, నాశం నేను, అయమేవ బ్రహ్మ, అయమే విష్ణు, అయమే మహేశ్వర అని దత్తాత్రేయులు వారు అన్నారు. దత్తాత్రేయుని పరిపూర్ణ అవతారమే సిద్ధి సాయినాథుడు అనే నిరూపణ మనకి ఈ జామదల లీలలో కనిపిస్తున్నది. ఎందువల్లంటే ఈ జామదల లీలలో సాయి బంట్రోతుగా, గుర్రబండి తోలేవానిగా, గుర్రాలుగా గుర్రబండి కూడా సాయిబాబానే. అంతేకాదు బండి చేయడానికి వాడిన కొయ్యి చెక్కలు, ఇనుప ముక్కలు సాయిబాబానే. గుర్రాలతోనే చన్నకోలు కూడా ఆయనే. ఇంతేకాదు నానాసాహెబ్ పంపాలోని బంట్రోతు ఇచ్చిన పలహారం కూడా బాబా సృష్టి. కనుక నేను సృష్టిని ఈ విశ్వమంతాన్ని నిండి ఉన్నాను అనే సత్యాన్ని ఈ జామదల లీల ద్వారా మనకు తెలియజేశారు. ఇది జామదల లీల. అంటే ఆ రోజు మొదలు నమ్మలేదు స్వామి. ఎవరు? నాన్న చంద్రగారు బాబాని నమ్మలేదు. చెప్పాను అది మొదలు నమ్మలేదు స్వామి. వాళ్ళు సాయిబాబా అంటారు, ఈ కోపరగామ ఎక్కడో వచ్చింటారు. ఎవరు? నాన్న చంద్ర కలెక్టర్గా ఉన్నప్పుడు. అంటే ఈ
ఇప్పుడు నీ కలెక్టర్ వస్తూ ఉన్నారు కదా అంటారు స్వామి. అవును వస్తూ ఉన్నారు, నేను పిలుస్తాను, నువ్వు పిలువు అంటారు. పోయింటే కలెక్టర్ దగ్గర పోయి ఇట్లా షిరిడి సాయిబాబా అని ఉన్నారు మా దాంట్లో, బాబా వాళ్ళ అవధూతులు, అప్పటికే ఈ నీటిలో దీపాలు వెలిగించింటారు. ఇక్కడ కూడా బాబా మహిమలు చూపించింటారు. దానికి ఇక్కడ షిరిడిలో కూడా భయమే ఆ సర్పంచ్ కూడా. సర్పంచ్ ఏం చేస్తారు, పోయి ఇట్లా బాబా రమ్మన్నారు మిమ్మల్ని అంటారు. నీకు బుద్ధి లేదు, ఆ బాబాకి బుద్ధి లేదు ఓ అని తిడతారు. ఇదే నానచంద్ర తిడితే సరే వచ్చేస్తారు, ఇట్లా తిట్టారని చెప్తారు. నవ్వుకొని సరేలే అంటారు. అదైన నెలకి ఇంకో కొబ్బరిగామలో నిమ్మగామో ఇక్కడ వస్తారు. ఆపద కూడా అడుగుతారు వాళ్ళకి, వాడు వచ్చేది ఎట్లా చేస్తున్నావు లేకపోతే సాయంత్రం అడుగుతారు. అడిగి ఈ పది వస్తాను కదా అంటారు. సరే ఈ పది కూడా రమ్మను అంటారు. రెండోసారి పోయేదానికి భయపడతారు. వాడు ఏం తింటాడు, లాస్ట్ టైం తిట్టినాడు, ఇప్పుడు కూడా తింటారేమో కలెక్టర్ అనుకొని వెళ్తారు. తిరిగా పిలుస్తారు, ఇట్లా ఇప్పుడు కూడా అడిగారు, ఇట్లా మీరు వచ్చింది ఎట్లా తెలుస్తున్నామో, స్వామి నన్ను పిలిచి పంపించారు, మీరు రావాలంటే నీకు ఏం పని లేదా, బాబాని పట్టుకుంటావా, ఈ పని నీకు కరెక్ట్ చేయి అని చెప్తారు. వెళ్ళిపోతారు. మూడోసారి కూడా పక్క ఇక్కడ వచ్చినప్పుడు ఈసారి పిలువంటారు. ఈ భయపడతాడు, ఈసారి ఏం చేస్తాడు, నన్నే తీసేస్తే డిస్మిస్ చేస్తే అనుకోలే వెళ్తాడు అక్కడికి. వాళ్ళు అక్కడ కొలీగ్స్ నిన్న 4 సార్లు అడిగారు నాగచంద్ర గారు అంటే, కలెక్టర్ మిమ్మల్ని అడిగారంటే అప్పుడు పోయి ఏమి అంటే నేను వస్తాను అయిపోద్దు, ఎట్లా రావాలో చెప్పు, నీ మొదలే ఎదురు అని అంటాడు. అప్పుడు కూడా ఏమి ఆ ద్వారకామాయికి వచ్చినప్పుడు ఇప్పుడు ఉంది కదా, అది మసీదు యాక్చువల్ మొదలు, ఆ మసీదులో ఉంటారు. ఆ ద్వారకామాయి లోపలికి రావాలంటే వాడు ఎక్కడ నేను బ్రాహ్మణుడు ఆ సాహెబులకి నమస్కారం వేసిపోతుందో అనే మనసులో అనుకొని 2 ప్యాంట్లు 2 చేయి పెట్టుకొని అక్కడికి వెళ్తారు. బాబాని చూసిన తక్షణమే అరుణాచలం అనేప్పటికి ఎట్లా రమణ మహర్షి వెంకటరాం వాళ్ళకి అట్లా అనిపించిందో అట్లే అనిపించి సీదా పోయి కాలు పట్టుకొని ఏడుస్తా, నా బాబా నన్ను నేల ఇన్ని సంవత్సరాల దూరం పెట్టావు అంటారు. నేను చెప్పంపిస్తాను ఉన్నాను కదా నాన్న, నీవే రాలేదు అంటారు. ఆ రోజు నుంచి పూర్తి అయ్యే వరకు అంటే సమాజ అయ్యే వరకు నాచన కూడా ఎంతో మంది నంపించారు. మేఘ నంపించింది వాళ్ళే, ఎంతో మందిని బాబా దగ్గర పంపించారు. నానచంద్ర కంటే బాబా కూడా ఆ రోజు నుంచి అంతే ఇష్టం. ఈ బాబా గుడికి పోతే షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం ఉంది. ఏమో ఖర్చు అవుతుంది, 2,000 ఖర్చు అవుతుంది. అంటే పరిహారం అయ్యేటట్టు పోవచ్చు కదా, అవుతుందా? షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము మొదటి సూక్తి. ఎక్కడ చూడండి, ఏ బాబా గుడి పోతే కూడా రాసిందా, స్వామి చెప్పిండే మాట. అవుతుందా అంటే ఉన్నా, నేను అడుగుతా ఉన్నా, అవుతుందా? 2,000 ఖర్చు, ఇబ్బంది అవుతుందా? బాబు పిలిస్తే కాదమ్మా, షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము. అన్ని దుఃఖాలు పోయేట్టుంటే షిరిడి పోయించడానికి 2,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడు లక్షలు ఇస్తా ఉంటాము హాస్పిటల్కి, షిరిడి ప్రవేశం పోతే లక్షలు మిగులుతుంది కదా. అది యారే మనం పిలిస్తే పోయి అది యారే, నీవు పోయిన ఉండాలి, అది యారే అవుతే షిరిడి ప్రవేశమే. ఇక్కడ చూడండి, అది కరెక్ట్గా షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అని ఉంది సూక్తిలో. ఏమంటారు రెడ్డి గారు? షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం ఏమంటారు? అంటే ఇక్కడ చాలా కీలకమైన అర్థం ఉంది. ఇక్కడ దీని అర్థం చూసుకుంటా, దీని అర్థం చూసుకోవడానికి ఈ పారాయణ లేకుంటే నాకు ఇంకా మీరే బాగా చదువుతారు. మీరు తెలుగు నేను కన్నడ నుంచి వచ్చి తెలుగు నేర్చుకుని చదువుతూ ఉండే మీకు అందరికి కూడా నాకు ఇంకా బాగా వస్తుంది తెలుగు. అయితే అంశాలు ఉన్నాయి, కీలకమైన అంశాలు అక్కడ చెప్తా ఉంటాం. అక్కడ అర్థమవుతాయి, అక్కడ దాన్ని పట్టుకుంటే జీవితాలు తెలియబోతుంది. రేపు కనుక ఎవరైనా పిలిపించారు అనుకుంటారు, అట్లుంటుంది రేపు ఎవరైనా పిలిపించారు స్వామిని అనుకుంటారు మీరు, అట్లుంటుంది రేపు.
అంటే నేను చెప్పేది బాబాదే. అక్కడ ఏది పట్టుకున్నా ఏసీ ఎలా ఏంటి చెప్తా ఉంటాను. అట్లా చూడండి, షిరిడి పోయి వస్తే పరిహారం కాదు. షిరిడి తత్వం మీకు అర్థమవుతే, షిరిడి తత్వం అర్థం కాదు, అప్పుడు పరిహారం అవుతుంది. ఏమది షిరిడి తత్వం? షిరిడి తత్వం ఏమి? మనసును పవిత్రంగా ఉంచుకొని సాయి మీద పరిపూర్ణ విశ్వాసంతో పారాయణ మొదలు పెట్టండి. మనసు ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో మన చుట్టూ అంతా పవిత్రత అనుకుంటుంది. పారాయణ మొదలు పెట్టడానికి జితులు 6 లక్షలు చూడవద్దు. ప్రసాదం తయారు చేయడం కోసం కూడా ఎక్కువ శ్రమ పడవద్దు. పుష్పం ఫలం పత్రంతో ఏమంటారు నీకు నేను చెప్తాను. అంటే ఈ సాయి తత్వం ఏముంటుందంటే, సాయిబాబా ఏమంటే నా కథలో నా లీనం అంటే నా చేతులు ఎవరైతే గుర్తిస్తారో చదువుతారో గానం చేస్తారో నామాన్ని ఎవరైతే జపిస్తారో దాన్ని అన్నింటి చాలా కాపాడుతాను, మృత్యు నుండి సైతం వారిని బయటకు లాగుతాను అన్నారు. అప్పుడు షిరిడి తత్వం ఏమి? షిరిడి ప్రవేశమే సర్వదుఃఖపరం అంటే ఇదే. బాబా చరిత్రను మనం తరచి జాగ్రత్తగా చదవాలి. బాబా చరిత్ర బాలసముద్రం నుండి మనకు దివ్యమైన మనం లభిస్తాయి. సాయి భక్తులతో కలిసి చాలా ముఖ్యమైన విషయం ఇది. ఇంకా సాయం ఏంటంటే పూజా తంతుతో నాకు పని లేదు. సాయి చెప్పిన మాట ఇది. అయితే ఇక్కడ వాళ్ళు అక్కడ చదువుకుంటాక ఇక్కడ ఇది పట్టుకోరు. పూజాతంతో నాకు పని లేదు, అష్టాంగములు కానీ షోడశములు కానీ నాకు అక్కర్లేదు. భక్తి ఉన్న చోటే నా నివాసము. ఏ కారణం చేతనైనా బాబా చరిత్ర చదువులేని వారు కనీసం సాయి సంతంగా వినండి, సాయి నామాన్ని జపించండి. ఈ విధంగా చేసి సాయి పాత్రలు కావాలి. అంటే మనసును పవిత్రంగా ఉంచుకోండి. ఆ మనసుని నాకు ఇవ్వండి ఏంటి స్వామి. మనసు పవిత్రంగా ఉంచుకుంటే మీరు తినే ఆహారం పవిత్రంగా ఉంటుంది, చేసే పనులు పవిత్రంగా ఉంటుంది, వ్యవహారం పవిత్రంగా ఉంటుంది. అప్పుడు సర్వోత్వం పరిహారం. అది స్వామి చెప్పిన మాట. మీరు మనుషుని పవిత్రంగా ఉంచుకోండి అంటారు. అది లేకుండా మీరు సిద్ధిపోయి వస్తే ఏమవుతుంది మీరు ఆలోచన చేయాలి. మీరు అక్కడ పోయి కూడా ఇదే చేస్తే, ఇక్కడ చేస్తే ఇప్పుడు ఎంతోమంది గుడికి వస్తారు, అక్కడే మాట్లాడుకుంటూ ఉంటారు. అన్ని కార్యక్రమాలు అక్కడే ఉంటుంది. ఆ అమ్మాయి అట్లా చేసింది, ఈ అమ్మాయి ఇది చేసింది, ఆ అమ్మాయి ఎదేసిపోయింది, ఇవి మాట్లాడతారు అక్కడ. వాళ్ళ అమ్మ నాన్న ఉంటా చూసుకోవాలి. ఇంకేమైనా అది చూడండి. ఇది చాలా సీక్రెట్ ఏమంటే ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు మీ ఖాతా ఉంది, బ్యాంక్ ఖాతా, డిపాజిట్ చేసి వెళ్తారు. మేనేజర్ లేసి వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయి డిపాజిట్ చేసి ఉంటారు. మీరు లోన్ అడిగితే లోన్ అడిగితే ఏం చేస్తారు? మీకు రీపే కెపాసిటీ ఉందా లేదా, మీకు ఎంత వస్తుంది అన్ని డీటెయిల్ కదా, నీ కథ అంతా చెప్పాలి. డిపాజిట్కి ఏ కథ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా అంతే. పాప పుణ్యము అనేది ఖాతా. ఈ పాప పుణ్యము ఖాతాలో ఏమవుతుంది, మీరు అనుకోకుండా ఇక్కడ మీరు ఏటీఎంలో కార్డు పెట్టి 4 కోడ్ 9995 ఇట్లా కొట్టాలి. కొడితేనే డబ్బులు రాసేస్తారు మీరు. ఇది ఇక్కడ మీరు మీకు సంబంధం లేని విషయాలు జోక్యం చేసుకుంటే, అనవసరమైన విషయాన్ని మాట్లాడితే మీ పుణ్యం ఆటోమేటిక్గా రావుతుంది. అక్కడే ఇబ్బంది అవుతా ఉంది అందరికీ. మీ పుణ్యం సంపాదించుకుంటారు. గుడికి పోవాలా, గుడికి పోతారు, అన్ని చేస్తారు, అన్ని పుణ్యమే. తీర్థయాత్రకు పోతారు, పుణ్యమే. అన్నదానం చేస్తారు, పుణ్యమే. అవన్నీ ఏం చేస్తారు మీరు? అక్కడే బాగొట్టుకుంటారు. అవునా కదా? చూసుకుంటారు మీరే. అనవసరమైన విషయం బాబా చెప్పే మాట ఇది. అనవసరమైన విషయంలో జోక్యం చూసుకుంటే, మీకు సంబంధం అనే విషయంలో మాట్లాడితే, ఎలా అంటే వెంకటేశ్వరంలో ఉంది. ఆ రోజు రోషరెడ్డి రోజు జావ పోస్తారు స్వామికి. ఆ రోజు రాహుల్ గాంధీ కాలమైనాడు. ఎవరో మాట్లాడితే ఇట్లా రాహుల్ గాంధీ కాలమైనాడు అంటే వీడు అక్కడ నిలబడి ఒక అరగంట వాళ్ళని ఈయన వచ్చాడు. జవాబు పోస్తే వద్దు, నాకేంత వద్దు పోనీ వద్దు అన్న. ముందు చూడండి ఆ పుట్టుకుని అంటే ఏం చేశాను స్వామి, ఏం తప్పు చేసి, నీకేం అక్కడ పని అన్నా. అక్కడేమైనా నీకు పని, వీడు నిలబెట్టేది రోడ్లో పేపర్ చదివి వాళ్ళు ఎవరో చెప్తే రాహుల్ గాంధీ కాలమైనారంటే అరగంట అక్కడే ఉండి అదన్నీ ఈయన వచ్చాడు. వద్దు వెళ్ళిపోండి. ఏపించుకోలేదు అక్కడ జవా తాగలేదు కూడా. ఆమె అడిగి స్వామి తప్పైంది స్వామి నేను పూను అంటే అప్పుడు 2వ రోజు జవా వేయించుకోండి. అంటే మీకు అవసరమా? నీకేమి రాజకీయ పోతాను స్వామి. అంటే మాకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుంటా ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే మీ పుణ్యం ఆటోమేటిక్గా రావుతుంది. తీర్థయాత్ర వెళ్తాము, అమ్మనాథ్ పోయాము, వాపసు వచ్చేటప్పుడు అక్కడే మాట్లాడుతూ ఉంటారు. అది ఇది అది లేదా ఇంటికి ఫోన్ చేసి ఏమేశారు, పప్పుకి టమాటో వేసారా, బీరకాయ వేసారా అడుగుతూ ఉంటారు. అవసరమే ఉంది.
ఆ పుణ్యాన్ని మీరు నిలబెట్టుకుంటే నంబర్ 1గా ఉంటుంది. నాగపూర్ నివాసి డాక్టర్ పిల్లే, ఇది గుర్తుపెట్టుకున్నాను నేను, లాస్ట్ డే కూడా ఇది వస్తుంది. డాక్టర్ పిల్లే శ్రీ బాబా యందు అమితమైన నమ్మకం గలవాడై నాగపూర్ నుండి షిరిడి వచ్చి సాయిబాబా సన్నిధిలో సేవ చేసుకుంటున్నాడు. నారీకురుతో బాధపడుతున్నాడు. నారీకురు రోగికి పదాల వెంటన బోధకాలు మొదలు వస్తుంది. లోపల ఉన్న పురుగు సన్నగా తీగ వలె చాలా పొడుగు ఉంటుంది. పుండు పక్వ దశకు వచ్చి పగలే వరకు బాగా బాధ కలిగిస్తుంది. జ్వరం కూడా వస్తుంది. బాధ భరించలేక చనిపోయినా బాగుండను అనుకున్నాడు పెళ్ళే. నేనుండగా వాడిని చావనివను, వాడిని ఇక్కడికి తీసుకురండి అని ఇతర భక్తులతో బాగుదాంటారు. భక్తుల పిల్లేని మోసుకొచ్చి సాయిబాబా ముందు కూర్చోబెట్టారు. అప్పుడు పిల్లే సాయిని ఇలా ప్రార్థించారు, బాబా సాయిశ్వర, నీవే నాకు భగవంతుని, నేను ఎక్కడో నాగపూర్లో విద్యోక్తి చేసుకునేవాడిని, నీ పాదాల చెందుకు చేరాను తండ్రి. నేను ఈ నారీ కురుపు బాగా భరించలేకుండా ఉన్నాను. ఈ నా బాధను అంచలించలుగా 10 జన్మలలో నేను అనుభవించే విధంగా మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు నేను చనిపోతాను, ఇంకా 9 జన్మలో కొంచెంగా బాధను భరించే విధంగా అనుగ్రహించు తండ్రి అని ఏడుస్తా సాయిబాబా కాళ్ళ మీద పడ్డాడు. డాక్టర్ పిల్లే తన మీద ఉంచిన విశ్వాసానికి సాయి మారి కరిగిపోయి అతను అనుభవించగలన్నారు. చూడు పిల్లయ్, నేను ఈ బాధను 10 జన్మలకు సర్దుబాటు చేయనక్కర్లేదు. నీ ప్రార్థన ఇప్పుడే ఈ జన్మలను తీసేస్తాను, నీవు నిశ్చింతగా ఉండు అని కొంచెం సేపు ఆగి మీ బాబా మరలా ఇలాగన్నారు, ఆ పొరుగు మీద నీవు కాలు చాపుకొని కూర్చో, కాలు కొన్న కట్టును ఉడది ఏయి, భగవత్ ప్రార్థన చేసుకో, నేను భగవంతుడు కాపాడతాడు. ఒక కాకి వచ్చి నీ పుండును పొడుస్తుంది. ఆ పుండు చితికి అందులో ఉన్న నారీ పురుగులు బయటకు వచ్చి నీకు నొప్పి తగ్గుతుంది, వ్యాధి కుదురుతుంది అన్నారు బాబా. డాక్టర్ పిల్లే సాయిబాబా చెప్పిన విధంగానే గొడవ కానుకొని పురుగు మీద కాలు చాపుకొని కూర్చున్నాడు. కాకి ఎప్పుడు వస్తుందో, ఎడవకి నుండి వస్తుందో అని ఎదురు చూస్తున్నాడు. ఎంతసేపటికి కాకి రాలేదు. ఇందులో ద్వారకా మీద పనిచేసే అబ్దుల్ అనే గురువాడు దీపపు లాంతలకు పట్టిన మసీన్ తుడుస్తున్నాడు. పిల్లకి సమీపంలో ఒక చిన్న కొయ్య బల్ల వేసుకొని దానిపైకి దీపాన్ని తుడుస్తున్నాడు. అబ్దుల్ కాలు జారి పొరపాటున పిల్లే పుండు పైన బలంగా పడ్డాడు. పిల్లై బాధతో పెద్దగా చచ్చానురా బాబాయ్ అంటూ గావుకి పెట్టాడు. పుండు పగలింది. నాకీ కూరలు బయటకు వచ్చినవి. బాధ తగ్గింది. డాక్టర్ పిల్లే నవ్వుతా బాబాను అడిగారు, అయ్యా కాకి రాలేదే? సాయిబాబా నవ్వుతా, కాకి ఎవరు కాదు, అబ్దుల్లా కాకి, వేరే కాకి లేదు. ఊది సేవించు, కొంత ఊదిని గాయం చుట్ట రాసుకో, ఊదిని మించిన దివ్యసం ఇంకొకటి లేదు, విశ్రాంతి తీసుకో, ఈ రాత్రికి నీకు హాయిగా నిద్రపడుతుంది. సాయి మాది నమ్ముకున్న డాక్టర్ పిల్లకు పరిపూర్ణంగా ఆరోగ్యం కుదిరింది. వాళ్ళ అబ్దుల్లాది ఎక్కడుంది? ఇది సమాధి లోపల ఉంది. ఇల్లు ఎదురుగా ఎక్కడ? ద్వారకామాయిక చావడికి ఎదురు. చావడి మా మగోళ్ళు చావడి ఉంటే దాని ఎదురే అబ్దుల్లా ఇది ఉంది, ఇల్లు ఉంది. లోపల అబ్దుల్లాది, తాత్య పట్టేది, అందరిది సమాధి ముందర ఉంటాయి. అప్పుడు పోయిన చూశారా లేదా? అంటే పోయినా ఆ భక్తుల గురించి తెలియదు కాబట్టి తెలియదు. ఇప్పుడు ద్వారకామాయి ఉంది, ద్వారకామాయి పక్క చావడి ఉంది. ద్వారకామాయి పక్క చావడి ఉంది కృష్ణ. చావడి పక్క ఆడవాళ్ళ చావడి సపరేట్, మగవాళ్ళ చావడి సపరేట్ ఉంది. ఎదురే ఉంటుంది. లక్ష్మీబాయి సింధే ఇల్లు, శ్యామ్ ఇల్లు, ఈ డేంగ్లే నిన్న చెప్పాను కదా, 2వ రోజు డేంగ్లే వాళ్ళ ఇంటికి వ్యవసాయకి వచ్చారు కదా, ఆ ఇల్లు అన్ని పోయి వచ్చినాము. అక్కడ పోయి చూడాలి. ఆమె బాలాజీ కోటి అబ్బాకోటి పటేల్ ఒళ్ళ పడుకుంటాడ వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది. వాళ్ళ ఇల్లు కూడా చాలా దగ్గరే, అన్ని గుడి పక్కే ఉంది. 5 ఇండ్లు భిక్ష చేసే ఇల్లు కూడా ఉంది అక్కడ. శ్రీ సాయి శిష్యులకు ఎంతో మందికి దర్శనమిచ్చారు. సమాధి ముందు ఆ తర్వాత కూడా ఒక్కొక్కసారి పశుపక్షాల రూపం కూడా ఒక భక్తుల భావాన్ని తన ఇంటికి భోజనానికి పిలిచింది. అన్ని వండి బాబా రాక కోసం నిరీక్షిస్తున్న సమయంలో ఒక గేదె రూపంలో సాయి వారింటికి వెళ్ళారు. ఆమెకు తెలియక ఆ గేదెను కరెంటు కొడుతుంది. సాయి ఎంతసేపటికి తన ఇంటికి రాలేదని ద్వారకానికి వెళ్ళి అడుగుతుంది, ఏమిటి బాబా నా మీద అంత కోపము, రాలేదేమిటి భోజనానికి అని. అమ్మ నేను వచ్చాను, నీవు కర్రతో నన్ను బాధావు, చూడు వీపు అంత అంటూ వీపు చూపించారు. ఆమె గేదెకి కొట్టిన దెబ్బలు తాలూకా వాతలు శ్రీ సాయి మహారాజ్ వీపు మీద కనిపించింది. ఆమె తన అజ్ఞానానికి చాలా విచారించింది. ప్రతి కన్నీరు మొదలైంది. సాయి కాలంతో పడి క్షమాభిక్ష కోరింది. ఇంకో భక్తుల భోజనానికి పిలిస్తే కుక్క రూపంలో ఆమె ఇంటికి వెళ్ళారు సాయి.
ఆమె కూడా కుక్కను కర్రతో కొట్టింది. కుక్క రూపంలో శ్రీ బాబా తన ఇంటికి వచ్చారని దాన్ని తన కొట్టాలని తెలుసుకొని చాలా దుఃఖించారు. శ్రీ సర్వజీవులో నేనున్నాను, ఈ విషయమంతా నా ఇల్లే అన్నావు సాయిబాబా. అదృష్టవంతులు ఈ సత్యాన్ని తెలుసుకున్నారు. దాని గురించి లేకపోయినా వారు అదృష్టవంతులు కాదు. ఇది సాయం రాజు నమ్మకం కుదరడం కేవలం పూర్వజన్మ సుకృతం. సాయి అనుగ్రహం లేనిది సాయి భక్తి మాత్రంలోకి రాలేదు ఎవరు. ఇది అక్షర సత్యం. అంటే ఈ 5 ఏళ్ళది కుక్క కూడా ఇప్పుడు లోపల కూడా కుక్కలు ఉన్నాయి. ఒక బ్రాహ్మణుడు 5 ఏళ్ళు భిక్ష చేస్తూ ఉంటాడు. 5 ఏళ్ళు భిక్ష చేస్తూ ఉంటే 6వ ఇంటికి పోయట్లేదు. అది నియమం ఎవరంట. బాగా కలిసి బాగుంటాడు. ఈ కుక్క ఒకటి చూస్తుంది. కుక్క ఒకటి చూసి నేను మా కమిటీ మెంబర్ అన్ని కుక్క పెట్టి ఎన్నోసార్లు చెప్పాను. ఎక్కడ పోతే కూడా కమిటీ మెంబర్ కుక్కని ఈ కథ ఏంటంటే అంటారు. సరే కుక్క ఒకటి చూసింది, ఈ బ్రాహ్మణుడు బాగా బలిసినాడు, ఈ జల్లా పోతే నాకు కూడా దొరుకుతుంది అనుకుని వెళ్తే ఏమైంది, ఇదే చెప్పినా కదా అన్ని జీవులు నేను రాసుకొని కుక్కను కొడుతున్నాను కొట్టామని, గేదెను కొడుతున్నాను కొట్టామని స్వామి అన్నారు కదా. ఇది వాళ్ళ మనసులో ఉంది. వీళ్ళు పోయి భౌతిక భిక్ష అంటే కుక్క కూడా అక్కడికి వస్తుంది. దానికి సగము ఈయనకి సగం వేస్తారు. ఈ బ్రాహ్మణుకి సగము దానికి సగం వేస్తారు. 5 ఏళ్ళు భిక్ష చేసుకున్నాను వెళ్ళిపోయాడు. సగమే వచ్చింది ఆ రోజు ఆకలి. ఏం చేయాలా? 2వ రోజు కరెక్ట్ తిరిగేపాటికి ఆ లైన్లో మీ లైన్ అనుకో వినాయకుడు తిరిగేపాటికి కుక్క కూడా కరెక్ట్గా తిరుగుతారు. ఏం చేయాలా? 6వ ఇంటికి పోయట్లేదు, సాలదు. దానికి సగం దీనికి సగం అవుతాను. మీరు వాళ్ళు వేస్తారు అని కూడా అనేయట్లేదు, వాళ్ళ ఇష్టం. భిక్ష ఇచ్చిన వాళ్ళ ఇష్టం కదా. అప్పుడు ఏం చేయాలని ఒక రోజు బాగా కత్తి తీసుకొని బాగుతాడు. అక్కడికి వచ్చేవాడు 11:30 తిరిగేపట్టు లైన్లో. అదేం చేస్తుంది, ఆ కాలము ధర్మరాజు కాలము పోయి గంట కొడుతుంది. గంట భీముడు పోయి అప్ప శునకం వచ్చింది చూడు, శునకం వచ్చింది, కాలభైరవుడు వచ్చినాడు ఏమో అడుగుతా ఉంది అంటే వచ్చి ఏమేంట ఇట్లా బ్రాహ్మణుడు నన్ను కొట్టాడు అంట. దానికి శక్తి ఇస్తారు మాట్లాడు నన్ను కొట్టాడే. పిలిపించారు. పిలిపిస్తే ఏమయ్యా ఎందుకు కొట్టావు అంటే వాడు చెప్పాడు, ఇవ్వ నేను కదా ఇక ఇట్లా చేశాను, నాకు సాలకపోయింది, నాకు ఆకలి అయింది, నేను 6వ ఇంట్లో పోయట్లేదు, నా నీళ్ళు ఉన్నది, దానికి కొట్టాను. కొట్టిన తప్పు కదా, అది ఆకలి కదా. అవును తప్పే. అయ్యా తప్పు ఒప్పుకున్నాడు, ఏం శిక్ష చేస్తావే అంటారు. ఆ కుక్కకే ఇస్తారు అధికారం. ఏం శిక్ష చేస్తావే అంటే ఈయన ఒక గుడికి ధనుకర్గా చేయమంటారు. గుడికి ఒక ధనుకర్గా చేయమంటారు. అది ఎట్లయ్యా గుడికి ధనుకర్ చేస్తే శిక్ష ఎట్లా అవుతుంది అంటారు. వాళ్ళు చెప్తారు, నేను కూడా ధనుకర్గా ఉండి వాళ్ళు వెళ్ళి ఇచ్చి డబ్బులు తినేసి అధికారం ఇచ్చే డబ్బులు తినేసి కుక్క జీవనం వచ్చిందయ్యా. ఇప్పుడు వాడు కూడా అదే చేస్తాడు, వాడికి కుక్క జీవనం వస్తుంది. దానికి మా స్వామి రాస్తారు, పావులా దొంగిలిస్తే స్వామి 10 రూపాయలు పోతుంది కదయ్యా. స్వామి రాసిన సూక్తి పావులా దొంగిలిస్తే 10 రూపాయలు. పావులా దొంగలిస్తే 10 రూపాయలు పోతుంది కదయ్యా. లెక్కేసుకున్నాం. ఇప్పుడు ఎంత దొంగిలించినా అది పోదు. అదే ఎవరో ఎగ్గొడతారు కదా, 2 రోజులు తిరిగిపోయింది, వాడు రాలేదు, ఇది ఎన్నోసార్లు చెప్పాడు. మీరు ఎగ్గొట్టింటేనే వాడు ఎగ్గొడతాడు. మీరు వెనక జనంలో ఎగ్గొట్టింటారు. మేము దీనికి పోయినప్పుడు స్వామి పత్రిజీ గారు ఇక్కడ వరంగల్లో పిరమిడ్ కట్టారు. కిరణ్ కుమార్ అని ఎస్పీనో ఎస్పీ మేమంతా వెళ్ళాము. నేను పత్రిజీ గారు చెప్తూనే వెళ్ళాము. వెళ్తే క్లాస్ ఇచ్చారు. అంతా ఒక 30-40 మంది ఖైదీలకు అంతా క్లాస్ ఇచ్చారు. లాస్ట్లో ఒకటి చూస్తూ ఉన్నాడు, రాలేదు, నిలబడి చూస్తూ ఉన్నాడు, ఇంటా ఉన్నాడు. వీళ్ళందరూ వచ్చి నమస్కారం వేశారు పత్రిజీ గారికి. లాస్ట్లో వాడు వచ్చాడు, వచ్చి కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. అందరూ మేము అక్కడే ఉన్నాము, మేము కూడా ఉన్నాను, ఇంకా 5-6 మంది ఉన్నారు. ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ఒక 2 నిమిషాలు అయినప్పటికీ చెప్పాడు, స్వామి నేను తప్పే చేయలేదు స్వామి, నన్ను ఇరికిచ్చేశారు రాజకీయంగా, నేను తప్పే చేయలేదు, నన్ను కారణమే లేదు పెట్టి ఇరికిచ్చారు అన్నారు. నేను చేసేవాడిన్నారు. అందరూ కూడా ఏం చెప్తారు పద్ధతి గారు, మాకు అడ్డుకుతున్నాను చేసాము నువ్వు అన్నారు. ఏం చెప్తారు వాడు, చేయలేదు స్వామి, ఈ జన్మలో చేయలేదయ్యా, గత జన్మలో చేసావు, తప్పించుకున్నావు, ఇప్పుడు పడింది శిక్ష అనుభవిస్తున్నావు, ఇట్లే చెప్తారు. చెప్తే స్వామి లాస్ట్లో కట్టాల్లో ఫస్ట్ ఇయర్ జ్ఞానమాచకం జరిగింది కదా, ఆ రోజు పర్మిషన్ తీసుకొని వచ్చి పాట పాడాడు ధ్యానం గురించి. ఒక 5-6 పాటలు పాడాడు. పర్మిషన్ తీసుకొచ్చాడు కట్టాలు గురించి పాటలు పాడాడు. అట్లా
మీరు దానికి నేను ఎప్పుడు చెప్తాను, వాస్తువులో జీవించండి, గత జన్మాన్ని తవ్వుకున్నదండ, భవిష్యత్తునే ఊహించుకున్నదండ, వాస్తువులో జీవించండి. ఈ పని ఏముందో అది చూడండి, భవిష్యత్తు ఊహించుకునేసేది లేదా గత జన్మ తవ్వుకునేది, ఇదే పని. అందుకే ఏడుపు గత జన్మ తవ్వుకున్నదండ. గతం అంటే ఏమి, నిన్న జరిగింది కూడా గతమే, నిన్న జరిగింది కూడా గతం అయిపోయింది, గతం గత. ఈ పని ఏమి, అది వాస్తవంలో ఉండాలి, అప్పుడు ఆనందం. గోపాలరావు బుట్టి తెలుసు కదా, సాయేశ్వరుని ఈ విధంగా ప్రార్థిస్తాం. ఈ ప్రార్థనలో సాయిని ఈశ్వర స్వరూపంగా ఆరాధించారు. ఓ సాయేశ్వర సచ్చిదానంద భక్తుల అభిష్టం మేరకు నరజన్మ పెట్టిన సాయేశ్వర నీకు నమస్కారం. అజ్ఞాంధకారాన్ని పారద్రోలే సూర్యుడు, అజ్ఞానాన్ని ఉద్ధరించి అవతరించిన మా సాయేశ్వరునికి నమస్కారం. వేప చెట్టు మూలం వద్ద స్థానం ఏర్పరచుకుని ధ్యానించడం నుండి ఆ చెట్టును కల్పవృక్షంగా మారిన శ్రీ సాయికి ప్రణామములు. వేప చెట్టు ఇప్పుడు వచ్చి చూడండి కృష్ణ, నేను అడిగాను కదా, వేప చెట్టు కింద స్వామి ధ్యానం చేసిన ఇది అది. ఆ చెట్టు కల్పవృక్షంగా మార్చిన శ్రీ సాయికి ప్రణామములు. అటు కల్పవృక్షముల మన నిలిచి భక్తుల పాల్గొనే కల్పవృక్షమున శ్రీ సాయికి నమస్కారం. దైవం చేసుకుంటాడై జ్యోతి స్వరూపుడై గర్భాంకం లేని నీకు నా వందనములు. సాధుస్తున్న భక్తికి సంతృష్టి సర్వన్న క్షేమముగా ఈశ్వరులకు నమస్కారం. జన్మరాత్మ గలవాడు అద్వితీయుడు శ్రీరాముడు తన అభిష్ట మేరకు అవతారం దాచిన వాడు పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ సాయేశ్వరునికి నమస్కారం. ఏ సాయేశ్వర కరుణ సముద్ర సర్వమానవులకు ఉచితంగా పురుషాత్మను ప్రార్థింపజేస్తున్నావు. ఈ బాధలు తప్ప నాకు అన్యదా కరుణ దొరికనే పాపను చేసి ఉండవచ్చు. అటు మలినమైన నా మనసును ప్రక్షాళన చేసి పునీతం కావచ్చు. చంద్రుని వలె ప్రకాశవంతుడై సాయి నీ సన్నిధించిన భక్తులకు ఆత్మానందమును ప్రసాదింపము. తుమ్మలే మకరందను కొరకు సదా కమలం ఎట్లా ఆచరించి ఉందో అట్లనే నా మనసు నీ పాత్మత్వందు స్థిరముగా నుండోను కాక. అనేక జన్మార్చిత పాపములు కేవలం నీ దర్శన భాగ్యం మాత్రం నశించు కాక. బాబా సాయేశ్వర ఎల్లవేళలో నిశ్చలమైన భక్తులు నిన్ను సేవించి వారి సంసార జీవితం వచ్చిన పాపాల నుండి విముక్తి నుండి కైవరిస్తున్నారు. ఎవరైతే నిశ్చలంగా భక్తులు ప్రతిదినమై సూత్రం పఠించారో వారి సమస్త కల్మషం నుండి విముక్తులై నిర్మలమతులై సాయేశ్వర కృపకు పాత్రరాగుతారు కాక. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే సాయినాథాయ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. పాడాలి సార్ ఇద్దరు, ఈరోజు వాళ్ళే చెప్పండి, నేను పాడతాను. పాడండి. ఆత్మారామ ఆనందరమణ అచ్యుత కేశవ హరినారాయణ, అచ్యుత కేశవ హరినారాయణ. ఆత్మారామ ఆనందరమణ, ఆత్మారామ ఆనందరమణ అచ్యుత కేశవ హరినారాయణ, అచ్యుత కేశవ హరినారాయణ. భవభయహరణం రంజిత చరణం, భవభయహరణం రంజిత చరణం. రఘుబల దోషణ రాజీవ లోషణ, రఘుబల దోషణ రాజీవ లోషణ. ఆనందరమణ ఆత్మారామ ఆనందరమణ అచ్యుత కేశవ హరినారాయణ, అచ్యుత కేశవ హరినారాయణ. ఆత్మా అచ్యుత కేశవ హరినారాయణ, అచ్యుత కేశవ హరినారాయణ. మేము మంత్రం చెప్పేదేమి, సత్యం భక్తిని పరిశీలించామి. అమృతో భక్తులమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణాయ స్వాహ అంటాం. మీరు ఎక్కడైనా కూడా ఏ గుడికి పోతే కూడా మీరు ఎక్కడ నివేదన పెడితే కూడా ఇదే మంత్రం చెప్తాం. సత్యం భక్తిని పరిశీలించామి. అమృతో భక్తులమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణాయ స్వాహ అంటారు. పెట్టినది అడుకలు ప్రాణాయ స్వాహ అంటే అర్థమేమి, దానికి దీనికి ఏం సంబంధం ఏమి? అడిగారు అది పెట్టింది అటుకులు లేదా అన్నము ఏదో పెడతాం, ఏదో పెడతాం. ప్రాణాయ స్వాహ అంటాం.
ప్రాణం ఎక్కడ ఉంది, అటుకలు ఎక్కడ ఉంది, ఏమది అర్థమేది? దానికి ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి మంత్రానికి అర్థం ఉంది, అంతరార్థం ఉంది, రహస్యార్థం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లక్ష్మీనారాయణ బెనమ, ఉమామహేశ్వర బెనమ, వాణీరణ్య గర్భ బెనమ, సచీపురంధర బెనమ, అరుంధతి వశిష్ట బెనమ. అరుంధతి బెనమ అంటారు. అరుంధతికి మీకు సంబంధం ఏమి? మీ పెళ్లి చేస్తే అరుంధతి నక్షత్రం చూపించారా? అరుంధతి నక్షత్రం చూశారా? చూపిస్తాను వాళ్ళు. వాళ్ళు చూపిస్తారు. అరుంధతి నక్షత్రము ఏమ్మా పద్మ, అరుంధతి నక్షత్రం చూసావా? వాళ్ళ ఆయన పెళ్ళైనప్పుడు వాళ్ళ ఆయన చూసినట్టు చూసారా? పెళ్ళిళ్ళలో అరుంధతి నక్షత్రం చూపిస్తారు. ఇక్కడ కూడా అరుంధతి వశిష్టాభ్యనమ అంటాం. మంత్రంలో కూడా ఉమామేశ్వరాభ్యనమ, లక్ష్మీనారాయణ, వాణీరణ్య గర్భాభ్యనమ, శచీపురంధరాభ్యనమ, అరుంధతి వశిష్టాభ్యనమ, సీతారామాభ్యనమ, మాతాపితృభ్యనమ అంట. మాతాపితృభ్యనమ వచ్చింది అక్కడ. నమ అంటే నమస్కారమే. పొద్దున లేచి మంత్రం చెప్తారు అందరూ కూడా, ఏ గుడికి పోతారు కూడా. మాతాపితృభ్యనమ, నీవు ఎన్ని తీర్థక్షేత్రం చేస్తానో, ఎన్ని గుళ్ళకి పోతానో, ఎన్ని వివాహం చేస్తానో, మీ అమ్మ నాన్న చూడుకున్నావు అంటే వేస్టే అన్ని అని. మాతాపితృభ్యో నమ. గురుచరణానందాభ్యనమ, ఒక అక్షరం నేర్పిన కూడా గురువు, వాళ్ళకి పాదాభివందన, గురుచరణాభ్యనమ. సర్వేభ్యో మహాజనేభ్యం అంటే తెలియదు. సర్వేభ్యో మహాజనేభ్యం అంటాం. ఇప్పుడు అరుంధతి వశిష్టాభ్యనమ, మీ పెళ్లిళ్ళు అరుంధతి చూపిస్తారు. ఎందుకు చూపిస్తారు? మీకే అరుంధతికి ఏం సంబంధం? మీ పెళ్లికి అరుంధతికి ఏం సంబంధం? అంటే ఈ అటుకలు పెట్టారు, ప్రాణాయ స్వాహ అంటారు. అబద్ధం కాదు. అటుకలు పెట్టి ప్రాణాయ స్వాహ అంటే ఏమి? ప్రాణాయ అంటే అది ఆ రహస్యాన్ని తెలుసుకుంటే అప్పుడు మీకు ఈ ఫలితం వస్తుందమ్మా. మీ ఇంట్లో అన్నమో మిగిలింది పడేసావు, కుక్కో నక్క తింటుంది, 5%. అదే నిండుకుంటుందా ఒక ముద్ద తీసి నీవు ఒకే ఒక చుక్క నీళ్ళు ఇచ్చిపెట్టి బ్రహ్మార్పణం అంటే అయిపోయింది. నివేదనే, అది ప్రసాదమే. దానికి నేను చెప్పాను, మీ ఇంట్లో తినేది కూడా ప్రసాదమే. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఉదకం నారాయణ అంటాం. మేము ఫస్ట్ టైము నిమిషానికి పోయినప్పుడు ఇట్లా కూకున్నాం ఆశ్రమంలో, వడ్డించారు అన్నీ. వాడు వైకుంఠి అనుకుని బకెట్ ఎత్తుకుని వస్తూ ఉంటాడు. ఇది వైకుంఠి అంటే ఇది ఏమిది, ఏమి చేసింటాడు, తింటామో లేదో, తినకపోతుందో లేదో మాకేంటి వద్దనుకున్నాం. ఆమెను చూస్తే పక్క వడ్డిస్తే వైకుంఠి సాంబార్ వైకుంఠి తింటారు. గంగా అని కొడుస్తారు నీళ్ళు పోసేది. మేము ఇక్కడ వాళ్ళ మిమ్మల్ని పిలిచేది కూడా జై శ్రీమన్నారాయణ అంటాడు. ఇప్పుడు మా ఈయనకి బలరామ ఫోన్ చేయండి, జై శ్రీమన్నారాయణ అంటాడు. రెడ్డి గారు ఉండరు, జై శ్రీమన్నారాయణ అంటాడు. రాధే అంటారు. అక్కడికి కూడా రాధే అంటారు. ఎందుకు? అరుంధతికు మీకు ఏం సంబంధమో, అరుంధతి నక్షత్రం ఎందుకు చూడాలి? తెలియదు. ఏమ్మా తల్లి, నీవు టీచర్ చెప్పండి. చూపించలేదు మీకు? పురోహితుడు చూపించారు లేదమ్మా? వాళ్ళని కదా ఏ స్వామి మురళి చూపించారా? అదే పెళ్ళి ఇమ్మడికే మీరు పెళ్ళి తాళి కట్టిన వీటికే బయటికి పెంచుకొని పోయి చూపిస్తారు. ఇప్పుడు శిరీష కూడా చూపిస్తారు పెళ్లి రోజు. పెళ్ళి అయిపోయిన మటుకే వచ్చి చూడమ్మా అరుంధతి అంటాడు. వాడు అంటాడు పక్క ఉండేవాడు, అంటే మీ భర్త కాదు, ఎవరో మా ఊర్లోనే, మీ ఊర్లో కాదు, అప్పులే కనిపిస్తే అవసరం వెళ్ళాడు. దాన్ని చేసింది అప్పులే కనిపిస్తా అవుతుంది, అరుంధతి కనిపించలేదు అన్నాడు పెళ్లి కొడుకు. ఎందుకు అనేది తెలుసుకున్నామమ్మా. ఎందుకు తెలుసు? అరుంధతి వశిష్టాభ్యనమ అంటే అరుంధతి నక్షత్రం వెళ్తా ఉంది. వాడు మాల అమ్మాయి, అరుంధతి మాల. వీడు బ్రాహ్మణుడు, వశిష్ఠుడు బ్రాహ్మణుడు. కులుము కాని కులంలో అప్పుడు కూడా ఉండే, కులుము కాని కులంలో పెళ్లి చేశాము. ఆ అమ్మ పతివ్రతగా అరుంధతిగా కలిసింది. మీ కులంలోనే మీకు ఇస్తా ఉన్నాము, మీరు కూడా అరుంధతి మాదిరి పతివ్రతగా ఉండాలా అనే ఉద్దేశంతో అది ఉద్దేశం. ఈ అటుకలు చూడండి, ఈ అటుకలు ఇచ్చాము కదా, మేము యాక్చువల్లీ నివేదన ఇట్లా ఓపెన్గా ఇయ్యము, కర్టన్ వేసి ఇట్లా పెట్టుకుంటాము. ఈ ముద్ర ఇది. ఇవన్నీ ఎక్కడ చూపిస్తామండి? మిమ్మల్ని చూపిస్తుంది. ప్రాణాయ స్వాహ అంటే అటుకలు కాదు, మీ శ్వాస పీల్చుకునేది లోపలపై ఏం చేస్తుంది అని ఎవరికి తెలియదు.
ప్రతి మనిషికి కూడా మీ ప్రమేయం లేకుండా 21,600 సార్లు ప్రతిరోజు కూడా శ్వాస ఆడుతూ ఉంటుంది. మీరు నిద్రపోయినప్పుడు మీ ప్రమేయం లేకుండానే శ్వాస ఆడుతూ ఉంటుంది 21,600 సార్లు. ఇంకా డీటెయిల్ కావాలంటే మీరు వీరబ్రహ్మేంద్ర స్వామిని తీసుకుంటే అన్నీ చెప్తాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆ శ్వాస పోయింది, లోపలికి పోయింది, ఏం చేస్తుంది అంటే ప్రాణాయ స్వాహ, ప్రాణాన్ని కాపాడుతుంది. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, కిందికి పోయే గాలి. అపాన వాయువు లేకుండా ఉంటే మనిషి జీవించలేదు. అపాన వాయువు పోవాల్సిందే, అది మల విసర్జన చేస్తుంది, అన్ని చేస్తుంది. దానికి అధిపతి ఎవరు? యముడు. వాయువు కాదు, యముడు. ఈ మిమ్మల్ని మల విసర్జన అన్ని చేస్తా ఉంటే ఈవెన్ కాన్పులో కూడా వాడే యమధర్మరాయుడే తోస్తాడు బయటికి. ప్రసూతి వాయువు అంటాం దాన్ని, ప్రసూతి వాయువు అంటాం. అట్లే సమాన వాయువు, సమానయ శ్వాస అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి గాలి సరిచేస్తూ ఉంటుంది లోపల. ఈ శ్వాస దానికి ఒక డాక్టరు బిల్ తీసుకొని ఇచ్చారు. వాళ్ళు డాక్టర్గా పనిచేశాడు. ఏం ప్రాబ్లం అయ్యి ఆక్సిజన్ ఎక్కించారు. బిల్ తీసుకొని ఇచ్చారు. ఆక్సిజన్ గంటకి ఎక్కించిన దానికి 1200 వేసినాడు. ఒక గంటకి ఆక్సిజన్ ఎక్కించిన 1200 వేసాడంటే ఆ బిల్లు 2 లక్షలు ఉంది పూర్తి టోటల్. చూసి ఏడుస్తూ ఉంటాడు డాక్టరే, ఏడుస్తూ ఉంటాడు. ప్రాక్టికల్ జరిగింది, నడుస్తాం బాంబేలో. ఇది కూడా ఉంది డీటెయిల్స్. వెంకటసాయి గారు మాట్లాడంట పొద్దున్న వెంకటసాయి దగ్గర. వాళ్ళు అడిగితే మీరు పూణేలో ఉదయగిరి వాడు వెంకటసాయి నా గ్రూప్లో ఉన్నారు. గురుగారు మీ గ్రూప్లో నేను వాట్సాప్ పెడతా, రోజు పెడతా చూడండి. వాళ్ళు అడిగారు అది ఏమైందంటే సునీతమ్మ అని సర్వేయరు, ఆయమ్మ మొదలు ఈ బాబా పారాయణ చేస్తూ ఉంటే భయపడతా ఉంటే మైక్ పుట్టుకుంటేనే భయం. అట్లా నేను పక్కకు పెట్టుకుని మైక్ ఇచ్చి చెప్పమ్మ అంటే ఇప్పుడు కొత్తగూడ జిల్లాలో ఆయన పేరు మారుమవుతుంది. ఆయనకి అవార్డు వచ్చింది. అవార్డు నేనే తీసుకోకపోతే పూణేలో ఆ డాక్టర్ చేతితో ఇచ్చారు. అప్పుడు తెలుగు మాట్లాడేవాళ్ళు. అప్పుడు తెలుగు వాళ్ళ మీరు అంటే ఉదయగిరి స్వామి నేను ఇక్కడ వచ్చి స్థిరపడ్డాను. ఇప్పుడు నోబెల్ దీనికి రికమెండ్ చేస్తూ ఉన్నారు. అంత మంచి మీ గ్రూప్లో నాకు కావాలన్నారు, తీసుకున్నారు. అట్లా వాయువు అనేది ఏం చేస్తుంది అని మీకు తెలియదు. నంబర్ 1గా అది ఈ లోపల జరిగేది. అంటే తినేది ఆహారం కాదు, శ్వాస కూడా ఆహారమే. 21,600 సార్లు ఆడుతూ ఉంటుంది మీ ప్రమేయం లేకుండా. అది లేకుంటే లేదు. ఆకయ శ్వాస అంటాం, ఆకయ శ్వాస, తుది శ్వాస అంటాం. ఏమిటి ఇప్పుడు ఏం పోయింది? ఇప్పుడు శవం అక్కడ ఉందమ్మా, గాలి ఉంది కదా, ఆక్సిజన్ ఉంది కదా, ఎందుకు అది ఆడుతూ ఉండలేదు? ఎందుకు? అదే తుది శ్వాస అంటాం. అది ఎందుకు వదులుతూ ఉండలేదు? ఏం పోయింది అక్కడి నుంచి? అమెరికా వాళ్ళు దీన్ని కనిపెట్టేదానికి మంచి అన్ని అమర్చేసి అన్ని చేశారంట. గ్లాస్ టప్పని పోయింది కానీ ప్రాణం పోయేది. టప్పని అంతే, ఏమి కనిపించలేదండి. మాలాగా జ్యోతి స్వరూపంలో ఉంది అంటారు మా ఋషులు. భారతదేశంలో ఉండే ఋషి సంప్రదాయంలోనే ఋషులే ఇదన్నీ కనిపెట్టారు. ఆత్మ అనేది, ఆత్మ ఎట్లా పనిచేస్తుంది ఏమి అనేది అన్నీ కనిపెట్టింది ఋషి సంప్రదాయం. వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ మా ఋషి సంప్రదాయంలోనే వస్తుంది, భగవద్గీత కానీ. అట్లా సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ. ఉదాహరణ అంటే వెన్నపోసు క్లీన్గా లేకుంటే మీరు నిలబడలేరు. ఇప్పుడు వాళ్ళకి అడ్డుగా ఉంటుంది, పశుపక్షాలకి అడ్డుగా ఉంటుంది వెన్నపోసు, మీకు నిలువుగా ఉంటుంది, దానికి నిలబడతారు. వెన్నపోసు ప్రాబ్లం అయిందంటే మంచిగా పడుకోవాల్సిందే. సరే తీయమ్మా, అన్ని తీసి నీళ్ళు ప్రోక్షణ చేయి. ఓం భూర్భువస్వాహ దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్ సత్యం సత్యేన ప్రసంచామి అమృతోపకర్మసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఇన్ని వచ్చింది చూడండి, ఎన్ని ఐటమ్లు. నాకు ఎక్కువ అవుతా ఉంది. ఐటమ్ వేసి పెడుతుంది, అదే అయిపోతుంది. ఏం చేయలేదు. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, నానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణాయ స్వాహ. భక్ష భోజ్య లేహ్య చెయ్య వ్యంజన సహిత మహానైవేద్యం సమర్పయామి. అక్కడ కూడా చూడండి మంత్రం ఏం వస్తుంది. అన్ని పులుపు అది ఇది అన్ని తినాల. భక్ష భోజ్య లేహ్య చెయ్య వ్యంజన సహిత మహానైవేద్యం సమర్పయామి. పెట్టాము. అమృతో నీళ్ళు తీసుకుంటాం. అమృతోపితా నమసి స్వాహ. స్వామి తిన్నారు. అక్త ప్రక్షాళయామి, చేయి కడిగారు. పాదం ప్రక్షాళయామి, పాదం కడిగారు. ముఖే ఆచమనీయం, నోరు కూడా కడుక్కున్నారు. మీరు కడుగుతూ ఉంటారు, లేదా చూసుకోండి మీరే. మంత్రంలో ఉంది ఇది. హస్త ప్రక్షాళయం, పాద ప్రక్షాళం, ముఖ్య ఆచమనం సమర్పయామి.
భోజనం కూకునేటప్పుడు ఒక పాదాలు కడుక్కొని వస్తారు. లాస్ట్లో మంత్రం ఉంచుకోండి, ఆరోగ్యానికి మంచిది అది. హస్తపక్షాలు పాదపక్షాలు ముఖ్య ఆచరణ సమర్పయామి. ఆర్తి పెట్టమ్మా. శిరీష మంచి నంబర్ 1గా చేసింది. ఏ పుస్తకం అవసరం లేదు, నేను అన్ని పుస్తకాలు తీసుకుంటున్నాను. ఇదే వాళ్ళ ఇంట్లో టీవీ ఉంటే పెట్టుకునేది. షేజ ఆర్తి అమ్మ. తత్వాన్ని